మెగా 9 టీవీ కార్తీక మాసం సందర్భంగా చోటు చేసుకున్న అరుదైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు కారణం ఓ పురాతన ఆలయంలోకి కుప్పలుగా సర్పాలు రావడమే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యలో తిరుగాడుతున్న దృశ్యం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆ శివాలయం ఎక్కడుంది, ఎందుకు కార్తీక మాసంలోనే అక్కడికి చేరుకుంటున్నాయి, దీనిపై అక్కడ స్థానికులు ఏమంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నాగాయలంక ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ఫేమస్. పురాతన ఆలయం కావడంతో ఎల్లప్పుడూ భక్తుల తాకిడి ఉంటుంది. ఇక కార్తీక మాసం సమయంలో అయితే క్షణం తీరిక లేకుండా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కార్తీక మాసంలో ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నవంబర్ 18న 2 పాములు దర్శనమిచ్చాయి. దీంతో భక్తులంతా శివయ్యే తమ భక్తులను చూసేందుకు వచ్చారని వాటికి కూడా పూజలు చేశారు. అయితే దాని మరుసటి రోజు అంటే 19న ఆలయ పరిసరాల్లోని కృష్ణానది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురవడమే కొంతమంది భక్తుల వంతైంది. అయితే స్థానికులు మాత్రం అలా ప్రతి ఏటా కార్తీక మాసంలో పాములు కనిపించడం ఆనవాయితీ అని చెప్తున్నారు. అయితే ఈసారి వాటి సంఖ్య వందల్లో ఉండటంతో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయం వెనుక ఉన్న నదీ ప్రవాహంలో ఈ పాములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇదంతా శివయ్య మహిమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ప్రతి కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ పాములు వస్తాయి. ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో రావడం శివుడి అనుగ్రహానికి నిదర్శనమని భక్తులు చెప్తున్నారు. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయానికి తరలి వస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో ఆ ఆలయం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఆ పాములను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పాములు ఎవరికీ హాని చేయవని ఆలయ పూజారి చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా ఇలాగే పాములు వస్తాయని, 3 రోజులు మాత్రమే అక్కడ ఉంటాయని, భక్తులు సైతం నది వద్ద వాటికి హారతి ఇవ్వడం, పూలు జల్లడం వంటివి చేస్తారని ఆయన చెప్పారు.